గ్రేప్ జ్యూస్ చేస్తున్నానండి. మనకు కావాల్సిన గ్లాసు గ్రేప్ జ్యూస్ కావాలంటే ఇందులో సగం తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని సగం కాయలు తీసుకోవాలండి. ఇవి మెత్తగా ఉన్న కాయలు వేయొద్దండి, స్మెల్ వచ్చేస్తుంది జ్యూసు. ఇలా మెత్తగా ఉంటే పక్కకు తీసి పడేయాలి. ఇవన్నీ 2-3 సార్లు కడగాలండి. అప్పుడే జ్యూస్ మనకు తాగడానికి ఏ ఇబ్బంది ఉండదు. కొంచెం వాటర్ వేస్తాం కదండి, వాటర్ వేస్తాం కాబట్టి ఈ కాయలు సరిపోతాయి. శుభ్రంగా 2-3 సార్లు కడగాలండి. ట్యాప్ వాటర్ వేసి శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాయలండి మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్ లేకుండా వేసుకోవాలి. జ్యూస్ రెడీ అయిపోయిందండి. కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే చిక్కగా ఉంటుంది, చింతపండు రసంలాగా ఉంటుంది, అందుకు తాగలేము. కొంచెం వాటర్ వేసుకుంటే పలసగా ఉండి తాగొచ్చు. ఒక జాలి గిన్నె తీసుకోవాలండి. ఇలా సులువుగా వచ్చేస్తుంది కొంచెం వాటర్ వేసుకుంటే. పులుపు కాబట్టి తప్పదండి, వాటర్ ఖచ్చితంగా వేసుకోవాలి. జ్యూస్ రెడీ అయిపోయిందండి, గ్లాసులో పోసుకోవాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్తీ జ్యూస్ అండి. ఈ పిప్పు ఉంటుంది, మొక్కలకి వేయాలండి, వద్దనుకుంటే చెత్తలో పడేయచ్చు.